ఇలా రాష్ట్రం మొత్తం బ్యానర్ ఐటమ్ ఆల్మోస్ట్ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పనిచేసే మీడియా ఛానల్స్ మొత్తం బ్యానర్ ఐటమ్ ఇదే వార్త. మన నమస్తే తెలంగాణ రాసింది, ఇంతకంటే పెద్ద వార్త ఏమనుందా? సో నమస్తే తెలంగాణ మన రాష్ట్రం మన పత్రిక రాసుకొస్తాను చూడు ఒకసారి. నేను మాదిగను మంత్రినైతే తప్ప, నేను మాదిగను మంత్రినైతే తప్ప, కాంగ్రెస్ లో మాదిగలకు అడుగడుగున అవమానం. అది పార్లమెంట్ ఎన్నికల్లో కళ్ళ గన్నట్టు కనిపించింది. ఒక్క మాదిగ కూడా టికెట్ ఇవ్వలే. అది పక్కన పెడితే ఇక కాంగ్రెస్ లో సంకుల సమరమట. మాదిగ బిడ్డను కాబట్టే నన్ను అట్లా దూషించారు. బుధవారం లోగా మంత్రి పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పాలి, ఇవ్వాలనే, లేదంటే తర్వాత పరిణామాలకు ఆయనే బాధ్యుడు. పొన్నంలా అహంకారపు మాటలు నాకు రావు. నా పక్కన కూర్చోవడమే గడ్డం వివేక్ కు ఇష్టం లేదు. మాదిగ వర్గానికి చెందినోడు నా పక్కన ఎట్లా కూర్చుంటాడు, వాడి లెక్కెంత అన్నట్టు ఆయన తీరున్నది. పొన్నం వివేక్ పై మంత్రి అడ్లూరి సంచలన వ్యాఖ్యలు. తక్షణమే ప్రభాకర్ క్షమాపణ చెప్పని మందకృష్ణ మాదిగ చెప్తా ఉన్నాడు. పొన్నం రాజీనామాకు దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంత పెద్ద ఇష్యూని వివేక్ టార్గెట్ గా చేసుకొని ఆయన రాసిండు కదా. అసలు వివేక్ వెంకటస్వామి పేపర్లో ఈ వార్త ఉండాలా వద్దా ఒకసారి మీరు చెప్పండి. ఒకసారి చెక్ చేద్దాం, నాకైతే గుర్తులేదు. చూస్తా నేను కూడా, మనం ఎందుకు ఊకనే తిట్టాలి. సో ఎక్కడా కూడా నాకు తెలిసి అయితే కనపడదు. ఎందుకంటే ఈ సన్నాసోనికి 100,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అలాగే మందిని ముందు సంపాదించిన వాడు మందిని ముందు సంపాదించిన వాడు కొడుకు కూడా సంపాదిస్తాను. కాబట్టి అసలు విలువలనే లేవు. ఇక పేరుకే దళితుడు అని చెప్పాడు. ఒక దళిత బిడ్డను అవమానిస్తే ఖండించే ప్రయత్నం చేయలేదు. ఇంకా ఆయన ఏమంటారంటే నా పక్కన కూర్చోవడమే ఇష్టం లేదు, వివేక్కి. ఇంకోటి నేను మాదిగ బిడ్డను కాబట్టే ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తుండు అని చెప్పేసి చాలా ఆవేదనతో మాట్లాడుతారు. ఇంకో దిష్టి బొమ్మ ఇట్లా దహనం చేసిరా. దిష్టి బొమ్మలు కాదు, వాడిని తీసుకొచ్చి దహనం చేసి శని వదిలిపోతుండే ఎవడైతే అన్నోడున్నాడో వాడిని తప్ప. సో అహంకారం. ఇప్పుడు ఆ మునగానికి ఏం తెలివి ఉంది? ఆయనకేమెరక తెలంగాణ రాష్ట్రంలో బీసీలను ఏం పొడిచి పీక్ కట్టలు కట్టిండు? ఆయన ఏమైనా పొడిస్తే యువతలోకి తెలివంటే సగానం. నువ్వే పెద్ద దద్దమ్మవు, నువ్వే పెద్ద సన్నాసివి. ఇంకా నువ్వు మంది నీతులు లేపుడు, నువ్వు సుఖమైన సుతపూసవనడు. బలహీన వర్గాల బిడ్డలు బద్మాష్ మాటలు మాట్లాడే పొన్నం ప్రభాకర్, నువ్వు ఇదే నా బలహీన వర్గాలకు ఇచ్చే గౌరవం? మరి వీళ్ళు బలమైన వర్గాలకు మరి సంకనాక ఇలా ఓట్లు వేసుకోవడం తెలియదా? అడ్లూరు లక్ష్మణ్కి మరి ఆయన మంత్రి పదవి ఇచ్చేవాడు తెలియదా? ఆయన ఏం తెలియలేనని మరి యువన్ సంఖ నాకు ఇచ్చిర్రు, ఎందుకు ఇచ్చిర్రు? ఆయన ఎమ్మెల్యే గెలిపించినవాడు తెలియదా? నీలక దొడ్డిదారుల దొంగదారుల గెరవలేక ఆడలేక పాదగట్టు ఆ కరీంనగర్ నుంచి హుజరాబాద్ జావలే నీలెక్క. విలువలు ఉండాలి కదా కొంచెమైనా. ఇంకా సిగ్గుతప్పిన చూడంటే ఈయన మాట్లాడిండు, ఇలా క్షమాపణ చెప్పాను. సాటి మంత్రిగా కుదిరితే ఫోన్ చేసి అరే బాబు ఫ్లోలో మాట్లాడినరా, మరి మైకు లేవేమనుకున్నా క్షమాపణ కోరుతున్నా చెప్పాలి ఫోన్ చేశాను. లేదు బహిరంగంగా ఒప్పుకోవాలి. నేను పికుడు మోగోలువా, నన్ను పీ కర్రలు కట్టినావు ఇప్పటి వరకు. అంత అహంకారం దేనికి, అంత బలుపు దేనికి? ఇంకా దుర్మార్గం ఏంటంటే ఆ పిసిసి మహేష్ కుమార్ గౌడ్, మరి ఇద్దరు గౌడ బిడ్డలు అని చెప్పేసి ఏమన్నా అహంకారం ఏమైనా విరిగిందా? మావోడే ఉండు నన్నేం బిత్తలే. అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక రెడ్డి అయిందంటే మాత్రం ఇవాళ ఉత్సవం పడుతుండే పొన్నం ప్రభాకర్కి. ఏది మన ఉత్తమ్ కుమార్ రెడ్డినో లేదంటే వెంకర్ రెడ్డినో, ఒకప్పుడు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పిండు వెంకర్ రెడ్డికి. అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. కానీ ఒక మాదిగ బిడ్డ కాబట్టి క్షమాపణ చెప్పాలంటే అహం అడ్డొస్తుంది పొన్నం ప్రభాకర్కి. బేషరతుగా క్షమాపణ చెప్పాలి, సన్నాసోడా బేషరతుగా చెప్పాలి. ఇంకా సిగ్గు లేకుండా నేను మహేష్ కుమార్ గౌడ్కి అన్నీ చెప్పినా. ఏం చెప్పినావు? బొచ్చు చెప్పినావు. నువ్వేమైనా చెప్పేది కళ్ళ గనపల్లి ఆడ చూడలే, లోకమంతా సొసైటీ మొత్తం చూడలేదా? నువ్వేం మాట్లాడినావు? ఏం పూరం పోకు మాట్లాడినావు? కళ్ళ గనపల్లేదా? మస్తి కాకపోతే దరిద్రునివి, విలువ తీస్తాను బీసీలది. ఇంకొక మాట చూడలే, నేను మామూలు కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన, నేను డబ్బులున్నోడిని కాదు అంటే పొన్నం ప్రభాకర్ లెక్క బ్రోకర్ పనులు చేసి పైసలు సంపాదిలే అంటున్నాడు. పొన్నం ప్రభాకర్ లెక్క బ్రోకర్ పనులు చేసి డబ్బులు సంపాదించలే అంటున్నాడు ఓపెన్ గా. నా తండ్రి కేంద్ర మంత్రి కాదు, పొన్నం ప్రభాకర్ మాదిరిగా
ఆ ఉద్రేకంగా మాట్లాడే శక్తి ఉన్నవాడిని కాను. నేను చాలా చిన్న స్థాయి వ్యక్తిని. వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారని నేను కల్లో కూడా ఊహించలేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యక్తిగతంగా నన్ను తిట్టిన భరించేవాడిని, కానీ నా జాతిని తిట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. నేను మాదిగాను కాబట్టే నాకు మంత్రి పదవి ఇచ్చారు. మంత్రిగా నన్ను తిట్టడం అంటే మాదిగా జాతిని తిట్టడమే. 100% ఇది నిజమే. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైతే అధికారంకి వచ్చిన అప్పటి నుంచి చూస్తా ఉన్నా, డే 1 నుంచి మాదిగ జాతి పైన వివక్ష చూపిస్తా ఉంది. మాలలకే టికెట్లు ఇస్తా ఉంది, మాదిగ జాతిని పక్కన పెడతా ఉంది. వర్గీకరణ చేయడానికి కూడా 1,00,000 సార్లు వాళ్ళు ఇబ్బంది పెట్టింది. 1,00,000 మందితో దండోరా చేస్తామన్నాక వెనకడుగు వేసింది తప్ప మాదిగ జాతికి గౌరవం ఇయ్యలే. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క టికెట్ ఇయ్యలే. పెద్దపల్లి ఆయన కొడుకు వివేకానంద స్వామి కొడుకు ఇచ్చిర్రు. ఇటు పోతే నాగర్ కర్నూలు కూడా మన బట్టి విక్రమార్క కొడుకు ఇచ్చారు, అంటే అనకిచ్చారు. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఎవడైతే బలమైన పైసలు ఉన్నాయో వానికే టికెట్లు ఇస్తారు. మరి మాదిగ జాతిని అవమానించడమే కాకుండా ఎన్నికలల్లో ఇలా బహిరంగ సమావేశాల్లో ప్రెస్ మీట్లల్లో అంటే కళ్ళు నెత్తికెక్కి కండకారం ఒంటి నిండా పాకిపోయి ఇంత దుర్మార్గమైన మాటలు మాట్లాడితే ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ నాకు ఈ రోజు లోపల క్షమాపణ చెప్పాలన్నాడు. చెప్పకపోతే యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వస్తాయి. మాదిగ జాతి దూరం అవుతుంది కాంగ్రెస్ పార్టీకి. మీరు ఎంత కుల వివక్ష. ఇంకోటి ఇక్కడ చిన్న విషయం చెప్పాలి. ఏదైతే కుల రాజకీయం నెత్తినేసుకున్నదో, భారతీయ జనతా పార్టీ హిందుత్వాన్ని పట్టుకున్నదని చెప్పేసి హిందువులను విభజించే లక్ష్యంగా, హిందువులను విడదీయాలనే లక్ష్యంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కుల రాజకీయం నెత్తినేసుకొని ఆ కుల రాజకీయానికి పరాకాష్ఠగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రెడ్లకు మధ్య అయితే లత్కోర్ పంచాయతీ పెడతా ఉందో, ఇలా ఏ కుల పంచాయతీ అయితే వీళ్ళకు కలిసి వస్తుంది అనుకోని మొదలు పెట్టారో ఇలా అదే కుల పంచాయతీ ఇలా వాళ్ళకు వెన్నులో వణుకు పుట్టిస్తా ఉన్న విషయాన్ని గమనించాలి. కులాల మధ్య కుంపటి రేపిన కాంగ్రెస్ పార్టీ చింతపండు మల్లిగాన్ లాంటి బ్రోకర్లు ఇలా వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఇలా ఆ కుల పంచాయతీ ఇలా మోపైతా ఉంది. జనం చైతన్యమై కులాల పేర్లు ఎత్తడం మొదలైంది, కులాల వారీగా మాట్లాడుకోవడం మొదలైంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్లస్ కాలే. కాంగ్రెస్ పార్టీకి రోజు ఇక్కడ మైనస్ అవుతాను. సో దయచేసి నేను ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తాను పొన్నం ప్రభాకర్ గారికి, నువ్వు క్షమాపణ చెప్పకపోతే బీసీలు కూడా నిన్ను క్షమించరు. ఎందుకంటే ఎవడైనా సరే వాడు లంగే, వాడు ఎవడైనా ఏ జాతిలో ఉన్నా సో నువ్వు ఒక చేసిన పనికి మాల పనికి ప్రాయశ్చిత్తంగా క్షమాపణ చెప్పాలి బహిరంగంగా. ఇంకా నువ్వు లోపల వండుకొని ఫోన్లు చేసి లత్కోరు పంచాయతీలు లేవు. బహిరంగ క్షమాపణ ఓరాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేదు నేను ఎవరయ్యా కినను, నేను మొనగా నన్ను మురుస్తావా? పక్కన వలగజీర ప్రోగ్రాంలు అయితే రేపు హుజరాబాద్లో పలగజీరుతారు. నిన్నాడ ఇది ఆ నుంచి కరీంనగర్ నుంచి ఆడ చచ్చినావు కదా, హుస్నాబాద్ నుంచి మళ్ళీ ఇంకొక ఆడ చచ్చిందాక చీరుతారు నిన్ను. ఆ జాతి మొత్తం నిన్ను క్షమించదు. అన్ని మూసుకొని అన్ని రంగాలు మూసుకొని సప్పుడేకుండా క్షమాపణ కోరితే యావత్ బీసీ సమాజం నీ వెంటుంటది. ఇక లేదు నువ్వు ఇదే లత్కోరేసైతే ఇక మరి నోడు ఆపలేడు. నీ పని అయ్యిందాక ఈ కార్యక్రమం ఉంటుంది. వాళ్ళు ఏం వదిలిపెట్టరు. మాదిగలంటే అంత ఆశామాష అనుకుంటున్నా, వాళ్ళ కూటమి పెట్టుంటో తెలుసు కదా. సో అట్లా వేసి కొడతారు నీ తలకాయ మీద. సో జర జాగ్రత్తగా ఉంటే మంచిది.